బ్రేకింగ్ న్యూస్. యునైటెడ్ నేషన్స్ వేదికగా మరోసారి పాకిస్తాన్ తన పరువు పోగొట్టుకుంది. ఇంతకీ పరువు ఉంటే కదా పోగొట్టుకోవడానికి, వాళ్ళకి ఎలాగూ లేదు, అది వేరే విషయం. బట్ మళ్ళీ ఏం వ్యాఖ్యానించిందనంటే భారత్ని టార్గెట్ చేస్తూ చివరికి అబాస్ పాలైపోయింది. మరోసారి ఇజ్జత్ తీసుకుంది. అక్కడ సింధు జలాల ఒప్పందం పైన యునైటెడ్ నేషన్స్లో ప్రస్తావిస్తూ షహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు చేశారు. అయితే భారత్ ఒప్పందాన్ని నిలిపేయడాన్ని యుద్ధ చర్యగా అభివర్ణించారు షహబాజ్ షరీఫ్. మా నీళ్లను మేము కట్టడి చేసుకుంటే యుద్ధమా? భారత జలాలు, సింధు జలాలు అనేవి భారతదేశానికి సంబంధించినవి. ఇన్ని రోజుల పాటుగా భిక్ష వేస్తే అదంతా నిజంగా మాదేనేమో అని చెప్పి భ్రమపడ్డారంతే. మేము వేసిన భిక్షను చూసి ఇదంతా మాదే అనుకున్నారు. కేవలం కంచం మాత్రమే ఇది, దాంట్లో ఉండేటువంటి ఆహారం మొత్తం మాదే. సో అటువంటి నేపథ్యంలో నుంచి ఇప్పుడు షహబాజ్ షరీఫ్ ఏమంటున్నారంటే భారత్ ఈ యొక్క నీటి ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని మేము యుద్ధ చర్యగా భావిస్తున్నాం. ఇదివరకు ఒకసారి యుద్ధం ఇట్లాంటి పిచ్చి పిచ్చి కారు కూతలు హల్వాగల్లా మాటలు మాట్లాడినందుకే ఆపరేషన్ సింధూర్ పేరిట 9 టెర్రర్ క్యాంప్స్, 13 ఎయిర్ బేసులు గాల్లో కుప్పగూలు చేసి బూడిద చేశాం. ఇంకా సిగ్గు రాకపోతే ఎవడేం చేయలేడు. షరీఫ్ వ్యాఖ్యలకి ఇప్పుడు భారత దౌత్యవేత్త పెటెల్ గహ్లోత్ చాలా సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో ఆ దేశం అంటే పాకిస్తాన్ పూర్తిగా మునిగిపోయిందని, అంతర్జాతీయ వేదికలపైన కూడా అబద్ధాలు చెప్పడానికి వారికి సిగ్గు ఉండాలని, వారికి సిగ్గు, మానం, రోషం, పౌరుషం, నెత్తురు, పాకిస్తాన్ కంటూ మన్ను మశానం ఏది ఉండదు. ఆ ఉగ్రవాదులకి పిచ్చుకుకలకి మొరగడం తప్ప వాడికి మనిషిలా ప్రవర్తించేటువంటి అవకాశం వరకు జంతువు, క్రూర ముఖం అది. వాడి దగ్గర మనం సిగ్గు, ఎగ్గు, లేకపోతే చీము, నెత్తురని మాట్లాడే పదాలు కూడా మనకు బహుశా అర్థాలు కూడా తెలియదు. ఇక దశాబ్దం పాటుగా బిన్ లాడెన్కి ఆశ్రయం కల్పించడం ఎవరు మర్చిపోలేదని చెప్పి కూడా పెటెల్ గహ్లోత్ మాట్లాడుకొచ్చారు భారత దౌత్యవేత్త. ఒకసారి డైరెక్ట్గా షహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలకి ఇది యుద్ధ చర్యగానే భావిస్తున్నాం, నీళ్ళు నిలిపివేయడం అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత భారత దౌత్యవేత్త పెటెల్ గహ్లోత్ మాట్లాడుకొచ్చారు. తనేం మాట్లాడారో విందాం. Mr. President, this assembly witnessed absurd theatrics in the morning from the Prime Minister of Pakistan, who once again glorified terrorism that is so central to their foreign policy. However, no degree of drama and no level of lies can conceal the facts. This is the very same Pakistan which, at the UN Security Council on 25th April 2025, shielded the Resistance Front, a Pakistani-sponsored terror outfit, from the responsibility of carrying out the barbaric massacre of tourists in the Indian Union territory of Jammu and Kashmir. Mr. President, a country long steeped in the tradition of deploying and exporting terrorism has no shame in advancing the most ludicrous narratives to that end. Let us recall that it sheltered Osama bin Laden for a decade, even while pretending to partner in the war against terrorism. Its ministers have just recently acknowledged that they have been operating terrorist camps for decades. It should come as no surprise that once again this duplicity continues, this time at the level of its Prime Minister. Mr. President, this assembly witnessed... రైట్, పాకిస్తాన్ పిచ్చుకుక్కలకి సమాధానం చెప్పడానికి మన భారతీయ వీరనారులు సరిపోతారు. అప్పుడు ఆపరేషన్ సింధూర్లో కూడా కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, ఇద్దరితో పాటు ఒక నేవీ ఆఫీసర్ ప్రేరణ, వింగ్ కమాండర్ సోఫియా ఖురేషీ అండ్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీ, వీరు ముగ్గురు కూడా అద్భుతమైనటువంటి తమ తెగింపును, వీరత్వాన్ని ప్రదర్శించి పాకిస్తాన్కి చుక్కలు చూపించారు. వారు ప్యాంటు తడిచిపోయారు డైరెక్ట్గా. ముగ్గురు వీరవనితలే మాట్లాడింది. ఇప్పుడు ఎందుకు ఈ ముగ్గురు గురించి మళ్ళీ ప్రస్తావించాల్సి వస్తుందనంటే యునైటెడ్ నేషన్స్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా వాడి చెంప చెల్లు అనిపించే విధంగా చాలా ధీటైనటువంటి సమాధానం ఇచ్చింది కూడా ఒక వీరవనితే, పెటెల్ గహ్లోత్. తను చెప్పిన మాటలేంటి? షేమ్లెస్ థింగ్స్, ఇంకా సిగ్గు లేకుండా, ఇంకా వాళ్ళకి ఒక చీము, నెత్తురు, రోషం, పౌరుషం ఏది లేకుండా మళ్ళీ యుద్ధం గురించి మాట్లాడుతున్నారు, యుద్ధ చర్య గురించి మాట్లాడుతున్నారు. బిన్ లాడెన్కి ఆశ్రయం ఇచ్చింది ఎవడో తెలుసు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించి భారత్ వైపుగా పంపించి భారత్లో మారణహోమం సృష్టించాలనేటువంటి ఒక దురాలోచన, పిచ్చి మూర్ఖత్వపు ఆలోచన ఎవరికి ఉందో కూడా తెలుసు అని చెప్పి తన సమాధానం చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. చాలా క్లియర్ కదా. ద రెసిస్టెన్స్ ఫోర్స్ ఏప్రిల్ 22, 2025న ద రెసిస్టెన్స్ ఫోర్స్ అనేటువంటి కొంతమంది ఉగ్రమూకలు
లష్కర్ ఈ తోయిబా నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆ ఉగ్రమూకల ఆ కూటమి పహల్గామ్ అనేటువంటి ప్రాంతానికి వచ్చి పహల్గామ్లో మన భారతీయ యాత్రికులపైన దాడి చేసి 26-27 మందిని పొట్టబెట్టుకుంది. దీనికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ని మొదలుపెట్టి పాకిస్తాన్లో 9 టెర్రర్ క్యాంప్స్ని 13 ఎయిర్ బేసెస్ని నిజాయితీగా నిక్కచ్చిగా అందరికీ తెలిసే విధంగానే కూల్చేశాం. మీలాగా దొంగ దెబ్బ తీయలేదు, మీలాగా వెన్నుపోటు పొడవలేదు, మీలాగా చీము నెత్తురు చచ్చిపోయినటువంటి వెధవల్లాగా బిహేవ్ ఎప్పుడూ భారత్ చేయలేదు, చేయదు కూడా. ఇప్పుడు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అండ్ నేవీ ఆఫీసర్ ప్రేరణ, ఈ ముగ్గురుతో ఇప్పుడు గెహ్లత్ కూడా చాలా అద్భుతంగా సమాధానం చెప్పింది పాకిస్తాన్కి. ఆపరేషన్ సింధూర్తో వాళ్ళు యుద్ధాన్ని మొదలుపెట్టి ఆ పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తే కేవలం మాటలతోనే గెహ్లాత్ ఇప్పుడు సమాధానం చెప్పింది. పేటల్ గెహ్లాత్ తన మాట మనం విన్నాం కదా. పాకిస్తాన్కి చీము నెత్తురని చచ్చిపోయింది, పాకిస్తాన్కి సిగ్గు అనిపించాలి, ఆ తలెక్కడ పెట్టుకుంటావు? భారత జలాలని, భారత సింధు జలాలని మేం వేసే భిక్షగా ఇన్ని రోజుల పాటుగా సేకరించిన నువ్వు ఈరోజు నీ హక్కుగా మాట్లాడి ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం యుద్ధ చర్యగా దమ్ముంటే, నీకు ధైర్యమే ఉంటే, నిజంగా ఇంకేదైనా నువ్వు ఒక పెద్ద మొనగాడివి అనుకుంటే ఎందుకు మోకరిపై సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ ఎందుకు ఒప్పుకుందాం కుదుర్చుకున్నావు? మరి సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ ఎందుకు తలదొగ్గావు? నిజంగా నీకు యుద్ధ చర్య అనిపిస్తే, భారత్ అక్రమం చేస్తుంది అనిపిస్తే ఎందుకు నువ్వు ఇంత మౌనంగా ఉండిపోయావు? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO మీటింగ్లో చైనా వేదికగా జరిగినటువంటి ఆ సమాధానం చూసావు కదా. ఉగ్రవాదాన్ని రూపుమాపుతామని రకంగా అన్ని దేశాలు కలిసికట్టుగా ఉంటే కనీసం దానిపై సంతకం చేయలేకపోయావు. ఎందుకంటే నువ్వు ఒక ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశం కాబట్టి. ఉగ్రవాదాన్ని రూపుమాపుతామని చెప్పి మిగిలినటువంటి 11 దేశాలు అంత అంగీకారానికి వస్తే ఈ ఒక్క నీచ్ కమిన్ కుత్తెగాడు షహబాజ్ షరీఫ్ గాడు ఒక్కడే ఆ అగ్రిమెంట్పై సంతకం చేయలేదు, కనీసం మాట్లాడలేదు, ప్రస్తావించలేదు కూడా. వీడు ఇంకా మాట్లాడుతున్నాడు. ఇస్ నా కొలీగ్ కళ్యాణ్ జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్, సో ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ మరోసారి పరువు పోగొట్టుకుంది. పేటల్ గెహ్లాత్ మాట్లాడిన మాటలు మనం చాలా క్లియర్గా విన్నాం. సో ఇది యుద్ధ చర్యగా భావిస్తామని చెప్పి పాకిస్తాన్ అంటుంటే సిగ్గనిపించాలలా మాట్లాడడానికంటూ కూడా చాలా డీటెయిల్ సమాధానం చెప్పింది. సో ఇప్పుడు మళ్ళీ యుద్ధ చర్యగా భావిస్తోంది పాకిస్తాన్ అని అంటే అటు అమెరికా ప్రోత్సాహం, టర్కీ ప్రోత్సాహం, అని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కూడా మాట్లాడుకొచ్చారు. భారతదేశం కశ్మీర్ అంశాన్ని భారత్ పాకిస్తాన్ మధ్య సంయుక్తంగా నిర్ణయం తీసుకొని దాని సమస్యను నెరవేర్చాలని చెప్పి, దాని సమస్యను క్లియర్ చేయాలని చెప్పి టర్కీ అక్కడ ప్రెసిడెంట్ కూడా మాట్లాడుకొచ్చారు. అంటే ఇవన్నీ కలిపి పాకిస్తాన్కి బూస్టప్ ఇస్తున్నాయి, పాకిస్తాన్కి ఎనర్జీ వస్తుందో మళ్ళీ యుద్ధం చేయాలనుకుంటున్నారు. ఆ రకమైన ఆలోచనతోనే ఈ భాష మాట్లాడింది అనుకోవాలా? రైట్ మనోజ్, మనం చూస్తే నిన్న మొన్న మనం ట్రంప్ తోని ఆసిమ్ మునీర్ అలాగే షహబాజ్ షరీఫ్ వీళ్ళిద్దరు మీటింగ్ లో పాల్గొన్న తర్వాత నాకు తెలిసి వాళ్ళు ఖచ్చితంగా ఇండియాని ఇబ్బంది పెట్టే డెసిషన్స్ తీసుకుందాం అని చెప్పేసి ఇద్దరు అనుకున్నారు. ఒక పక్కన ఫార్మా కంపెనీపై ట్రంప్ 100% టారిఫ్స్ ని విధిద్దామని ఆయన ప్లాన్ చేస్తున్నాడు. వీటిలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కాకుండా వార్ ని డిక్లేర్ చేస్తాం అని చెప్పేసి 1960లో ఒత్తిడి చాలా క్లియర్ గా మనకు ట్రీటీ తీసుకొచ్చింది. ఇండస్ వాటర్ ట్రీటీ అని చెప్పేసి ఈస్టర్న్ రివర్స్ రావి, ప్లస్ అలాగే ఇండస్ జేలం చెనాబ్ ఇవన్నీ కూడా రవి సట్లాకి సంబంధించిన నీటిని మనం వాడుకుంటాము, ఇండస్ జేలం చెనాబ్ కి సంబంధించినవి పాకిస్తాన్ వాడుకోవాలి అని చెప్పేసి అన్నారు. 1960 తర్వాత జరిగిన వార్స్ లో కూడా ఎప్పుడు ఈ ట్రీటీని మనం ఎండ్ చేయలేదు, అంటే దీన్ని ఆపలేదు. ఎప్పుడు వాటర్స్ ని కానీ లేకపోతే ఈ ట్రీటీని కానీ సస్పెండ్ చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎండ్ చేయలేదు కానీ సస్పెండ్ చేయలేదు. కానీ ప్రస్తుతానికి ఏంటంటే ఈ దాడి తర్వాత ఖచ్చితంగా వీళ్ళు టెర్రరిజం ని పెంచి పోషిస్తున్నారని గ్రూప్స్ అన్ని తీసుకొని మనం ఇంటర్నేషనల్ మీడియాలో అన్ని కంట్రీస్ వెళ్ళి కూడా చెప్పిన తర్వాత కూడా అంటే ఒకవైపు టర్కీ, మరోవైపుగా అమెరికా, రెండు దేశాలు కూడా వెన్నుదన్నుగా నిలబడుతూ ఉన్నాయి. యుఎన్ వేదికగా రోజు టర్కీ మాట్లాడడం, మీరు అంటున్నట్టుగా నేను ఆసిమ్ మునీర్ అండ్ షహబాజ్ షరీఫ్ ఇద్దరు కూడా భేటీ అవడం, ఇవన్నీ కూడా వారి మధ్య కొంత అండర్స్టాండింగ్ కుదిరిందనుకోవాలా? పాకిస్తాన్ని మరింతగా ఎనర్జీ ఇచ్చి బూస్టప్ ఇచ్చి భారత్పై యుద్ధానికి మళ్ళీ దింపుతున్నారు రెండు దేశాలు కలిసి. ఖచ్చితంగా అనుకోవచ్చు మనోజ్. ఎందుకంటే మనం ఆ మీటింగ్ తర్వాత కూడా ఇదే డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు. నేను ఫైనాన్షియల్ గా, ఎకనామిక్ గా నేను ఇబ్బంది పెడతానని ట్రంప్ డెసిషన్ తీసుకున్నాడు. టారిఫ్స్ వేయడం స్టార్ట్ చేసిండు. అలాగే పాకిస్తాన్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ కానీ ఆసిమ్ మునీర్ కానీ మేము వార్ ని డిక్లేర్ చేస్తాం, సస్పెండ్ చేస్తాం, వాళ్ళ ఎకానమీని ఏదో రకంగా దెబ్బతీయ వార్ అనగానే మన షేర్ మార్కెట్స్ కావచ్చు, మన ఎకానమీ కావచ్చు, దానికి సిచ్యువేషన్స్ అనేది చూపిస్తారు. కాబట్టి 80th యుఎన్ జనరల్ అసెంబ్లీలో
చాలా క్లియర్ గా ఏం చెప్తున్నాడు, యూనిలాటరల్లీ సస్పెండింగ్ ద ట్రీటీ కాలింగ్ ఇట్ ఏ వైలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా. ఇంటర్నేషనల్ లా కి అసలు ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధం లేదు. వరల్డ్ బ్యాంక్ మార్కెట్ ట్రీటీ చేసినప్పుడు మూడో దేశం కానీ యునైటెడ్ నేషన్స్ కానీ దీంట్లో ఏ మాత్రం దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండదని చెప్పారు. దీన్ని ఎప్పుడైనా మనం సస్పెండ్ చేయొచ్చు అన్న క్లాజ్ కూడా ఉంది. ఆ క్లాజ్ ఉన్నా కూడా ఇట్ రిప్రజెంట్స్ ఎన్ యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పేసి షహబాజ్ షరీఫ్ చెప్తున్నాడు. అంటే వార్ డిక్లేర్ చేస్తున్నాము, మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాము. గతంలో కూడా నేను ఎలాంటి స్టేట్మెంట్ ఏం చేశాడు, ఒక ఒక చెత్తని మోసుకెళ్లే ఒక ట్రక్ వచ్చి మర్సిడీస్ బెంజ్ ని గుద్దితే ఎలా ఉంటుందని కంపేర్ చేశాడు. ఇండియా అనేది ఒక మర్సిడీస్ బెంజ్ అని చెప్పుకొచ్చాడు. మీకే గీతలు పడతాయి, మీదే డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి. అంటే న్యూక్లియర్ వార్ ని కూడా ఆ మధ్యక్షంలో మనం చూస్తే సో మొత్తంగా యునైటెడ్ నేషన్స్ వేదికగా మళ్ళీ షహబాజ్ షరీఫ్ పరువు పోగొట్టుకున్నాడు. దీనన్నిటికీ ఒక కారణం కూడా ఇండైరెక్ట్ గా కనబడుతోంది ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రోత్సాహమే. మొన్నటి వరకు ఈ ఒప్పందానికి సంబంధించి చాలా క్లియర్గా వన్ థింగ్ ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. సింధు జలాల ఒప్పందం జరిగింది, భారత్ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించింది వరల్డ్ బ్యాంక్. సో ఇక్కడ ఎవరి మూడో వ్యక్తి ప్రమేయం లేనేలేదు, ఎవరు మధ్యలోకి రాలేదు. ఇన్ఫ్యాక్ట్ అమెరికాకి లేకపోతే ఇతర దేశాలకి మెక్సికోకి మధ్య ఉన్న ఒప్పందం అది కొలాప్స్ అయిపోయింది, అది ఎప్పుడో కొలాప్స్ అయిపోయింది. చైనాకి ఇంకో దేశానికి ఉన్నటువంటి ఒప్పందం కూడా కొలాప్స్ అయిపోయాయి, వారి మధ్య ఆ ఒప్పందాలు లేవు. బట్ విల్ స్టిల్ స్టాండ్ ఆన్ అవర్ వర్డ్స్. మనం ఒప్పందంలో వాళ్ళతో పాటుగా మనం వాళ్ళకు నీళ్ళు ఇవ్వాలి, కొంచెం చచ్చిపోతారు వెదవరు ఈ పిచ్చి కుక్కలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. వరల్డ్ బ్యాంక్ ప్రమేయంతో, వరల్డ్ బ్యాంక్ ఒప్పించడంతో ఆ రోజు అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నిర్ణయం తీసుకుంటే అప్పుడు సింధు జలాల్లో కొంత వాటా వాళ్ళకి ఇస్తామని చెప్పి ఒక 3 నదుల గురించి ప్రస్తావించుకొచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటుగా ఆ రకంగా ఎన్ని ఇబ్బందులు గురి చేసినా, ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎమర్జెన్సీ వచ్చినా, ఇంకా రకరకాలుగా ఎన్ని సిచ్యువేషన్ జరిగినా కూడా ఆ ఒప్పందాన్ని మనం రద్దు చేయలేదు. బికాజ్ ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు కూడా వాళ్ళు మనుషులే కదా అని భావించాం. కానీ ప్రతిసారి వాళ్ళు మనల్ని తప్పని ప్రూవ్ చేస్తున్నారు. అక్కడ ఉన్న మనుషులు కాదు, ఉగ్రవాదులు, పిచ్చి కుక్కలు అని చెప్పి మళ్ళీ వాళ్ళు ప్రూవ్ చేసినట్టుగానే ఉంది. సో రీసెంట్గా జరిగిన పహల్గామ్ దాడి తర్వాత మనం ఇంకా అగ్రిమెంట్ పై ఉండాల్సిన అవసరం లేదని చెప్పి మన భారత ప్రభుత్వం అగ్రిమెంట్ని కొలాప్స్ చేసింది. సింధు జలాల్లో ఉన్నటువంటి 3 నదులని వాళ్ళకి ఇవ్వకుండా నిలిపివేసింది. సో ఆ తర్వాత సీజ్ ఫర్ అండర్స్టాండింగ్కి వచ్చింది వాళ్ళే. ఆపరేషన్ సింధూర్ మనం చేసిన తర్వాత సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ వచ్చింది వాళ్ళే. సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ కాల్పేరు మనం అండర్స్టాండింగ్ వచ్చింది వాళ్ళే ఒప్పుకున్నారు. ఏకంగా ఇషాక్ దార్, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి ఇషాక్ దార్ ఒప్పుకున్నాడు, ఖ్వాజా ఆసిఫ్ ఒప్పుకున్నారు, అక్కడ రక్షణ శాఖ మంత్రి, వీళ్ళందరూ ఒప్పుకున్న తర్వాతే మనం కూడా సరే పోనీలే ఈ పిచ్చి కుక్కలు వదిలిపెడదామన్నట్టుగా వదిలేసాం. 9 టెర్రర్ క్యాంప్స్ని, 13 ఎయిర్ బేస్లను కుప్ప కూల్చిన తర్వాత వదిలేసాం. ఇక పోతే పోనీలే అనుకునే పరం ఎక్కడి దాకా దారితీస్తుందంటే ఆ టర్కీ వెదవ ఎడ్డగాలు వచ్చేమో కశ్మీర్ సమస్యని తీర్చాలని చెప్పి వాడు మాట్లాడతాడు. అనవసరమైన పిచ్చి కుక్క, వాడి సమస్యను వాడు తీర్చుకోలేడు, మన దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు వివరవ. ఇక పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ గాడేమో ఈ నీటి జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడం అవుతుంది, దీన్ని పాటించకపోవడము, దీన్ని అమలు చేయకపోవడం అనేది యుద్ధ చర్యగానే భావిస్తామంటున్నాడు. వెంట్రుక్ కూడా పీకేలో చాలా స్పష్టంగా అయిపోయింది. ఇక పాకిస్తాన్ అంటే ఏదో పెద్దగా పీకి కట్టలు గడ్డనే పరిస్థితి లేదు. పాకిస్తాన్ పని అయిపోయింది. గట్టిగా మళ్ళీ భారత్ కనుక తలుచుకోగలిగితే పాకిస్తాన్ని ముక్కలు కాదు కదా, కనీసం యాష్ బూడిద కూడా దొరకదు, అటువంటి పరిస్థితి రాబోతోంది. పదే అమెరికా లాంటి డొనాల్డ్ ట్రంప్ సహకారంతోనో, టర్కీ లాంటి ఎర్డగాన్ సహాయంతోనో, వీళ్ళ సహాయంతోనో, వీళ్ళు ఇచ్చేటువంటి వీళ్ళ ప్రోత్సాహంతో వాపును చూసి బలుపు అనుకొని ముందుకు వెళ్తే డెఫినెట్గా పొరపాటు పడ్డట్టే. ఓ కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, నేవీ ఆఫీసర్ ప్రేరణ, ఇప్పుడు దౌత్యవేత్త అనేటువంటి గెహ్లాట్, వీళ్ళందరూ కూడా వీర వనితలు. వీళ్ళ మాటలకి వీళ్ళ దాటిగా తట్టుకోలేకపోతున్నావు, ఇంకా నువ్వు భారత్తో పోరాడతావా? పిచ్చి కుక్క వేషాలు ఇవన్నీ కూడా. సో ఇకైనా పద్ధతి మార్చుకోకపోతే పాకిస్తాన్ అంతకంతకు రుచుడక తప్పదు. మళ్ళీ యునైటెడ్ నేషన్స్ వేదికగా పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ షహబాజ్ షరీఫ్ మరోసారి మాట్లాడిన మాటలు మళ్ళీ భారత్ ఆత్మగౌరవాన్ని, భారత్ యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నట్టుగానే ఉన్నాయి. డెఫినెట్గా అంతకంతకు భారత్ మళ్ళీ సమాధానం చెప్పే అవకాశం ఉంది. మీకు నీటి చుక్క కాదు కదా, కనీసం ఐఎమ్ సారీ టు టెల్ దిస్, నేను న్యూస్ రూమ్లో ఉండి మాట్లాడడం కొంత తప్పేమో, బట్ నేను మీ అందరికీ అర్థం కావడం కోసం చెప్తాను. కనీసం మా భారతీయులు పోసినటువంటి ఆ మలాన్ని టాయిలెట్ కూడా మీ వైపు రానియం. అంత గలీజ్ వదవాలి మీరంతా కూడా.